మార్నింగ్ లేచాను, వెయిట్ చూసుకున్నాను, కొంచెం స్పైక్ అయింది. 6 మంత్స్ ముందు మనకి కనీసం ఒక పుషప్ చేయడానికి కూడా వచ్చేది కాదు. కన్సిస్టెంట్ గా ట్రై చేయడం వల్ల ఇప్పుడు ఒక 15 పుషప్స్ వరకు చేయగలుగుతున్నాను. స్టే కన్సిస్టెంట్ ఫర్ బెటర్ రిజల్ట్స్. ఇంకా మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ తినేసాం. ఈ వీక్ మన దరిద్రం ఎలా ఉందో చూసుకుందామని వారఫలాలు చూస్తే పర్లేదు బాగానే ఉంది అన్నాడు. ఇవన్నీ నమ్ముతారా అంటే మనకి ఫేవరబుల్ గా ఉంటే నమ్మాలి, లేకపోతే ఆ బొక్కలే ఇవన్నీ ఎవడు నమ్ముతాడు అనాలి. ఇంకా లేట్ చేయకుండా కాంతారా చాప్టర్ 1 స్టార్ట్ చేశాను. రుక్కు అన్నంతసేపు బాగానే చూశాను. రుక్కు లేని సీన్స్ చూడాలంటే నేను చిరాకేసింది. నాకైతే మూవీ పెద్దగా నచ్చలేదు, మొత్తం లాగే ఉంది. లంచ్ కి మటన్ మింగి తిని వాకింగ్ చేద్దామని స్టార్ట్ చేసి అటు నుండి అటే వెళ్లి స్లీప్ వేశాను. ఈవినింగ్ జిమ్ కి వెళ్లి ఫుల్ వర్కౌట్ ఫినిష్ చేశాను. రిటర్న్ లో మల్టీవిటమిన్స్ తెచ్చుకుందాం అనుకుంటే వీడేమో ఆస్తులు అడుగుతున్నాడు. కెనడా ఎకానమీని సక్సెస్ఫుల్ గా సంగనాకిచ్చిన ఈ ఇద్దరు దేశభక్తులకి నా కృతజ్ఞతలు. ఫ్రెష్ అయ్యి పూజ చేశాను. ఇంకొక సినిమా చూద్దామని ఇడ్లీ కొట్టు పెట్టాను. సాంబార్ చప్పగా ఉంది. ఇది మరీ ఘోరం. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూసిన అరగంట కంటే ఎక్కువ చూడలేకపోయాను. డిన్నర్ కి స్వీట్ పొటాటో అండ్ ఎగ్స్ ఇంకా సప్లిమెంట్స్ తీసుకుని టార్గెట్ ఫినిష్ చేశాను. ఈ రోజుకి అంతే.